సంపద మానవులకు ఎన్నో విధాలుగా మేలు చేస్తూ లాభాలనిస్తోంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాలం, వాతావరణాన్ని బట్టి మానవుల మాదిరిగానే పశువుల్లోనూ అనేక వ్యాధులు వస్తుంటాయి. సీజనల్ వ్యాధులపై జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా పరాన్న జీవుల బారి నుంచి వాటిని కాపాడుకోవాలి. పశువులకు ఆశించే పరాన్న జీవులు, వాటి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో తెలియజేస్తున్నారు గన్నవరం పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పవన్ కుమార్. వ్యవసాయ అనుబంధ రంగంగా పాడి పరిశ్రమ వాణిజ్య స్థాయిలో విస్తరించింది. రైతులు పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలో పశువులను పెంచుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. చాలా వరకు ఈ పరిశ్రమ ద్వారా ఎంతో మంది రైతులు ఉపాధి పొందుతున్నారు. అయితే కొంతమంది రైతులకు పాడి పశువులకు ఆశించే వ్యాధుల పట్ల అవగాహన లేకపోవడంతో తీవ్రంగా నష్టాలను చవిచూస్తున్నారు. ఇందులో ముఖ్యమైనది పాడి పశువుల పాలనలో షెడ్డును పరిశుభ్రంగా ఉంచుకోవడం అతి ముఖ్యమైనది. పశువుకు ఎంత మేత, ఎన్ని ఖనిజ లవణాలిచ్చినా ఆశించిన పాల దిగుబడి రాదు. దీనికి ప్రధాన కారణం పశువులను పీడించే పరాన్న జీవులు. ఇవి సోకడానికి ముఖ్య కారణం గోమార్లు, పిడుదులు, ఈగలు, దోమలు. ఇవి పాడి పశువులను పీడించి రక్తం పీల్చడంతో పాటు పాకను ఆక్రమించి కుట్టి బాధిస్తుంటాయి. షెడ్డు చుట్టూ పరిసరాలు చిత్తడిగా మారితే దోమలు, ఈగలు పశువులను ఎక్కువగా బాధిస్తాయి. దీంతో రక్త పరాన్న జీవులు ఆశించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. అందుకే పశువుల పాకను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ పరాన్న జీవుల బెడదను అరికట్టవచ్చని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పవన్ కుమార్. ముఖ్యంగా పరాన్న జీవులు ప్రాణాంతకమైన వ్యాధి కలుగచేయకపోవచ్చు, కానీ వీటి వల్ల వచ్చే నష్టాలను చూసుకున్నట్లయితే పాల ఉత్పత్తి తగ్గిపోతుంది, వాటి సామర్థ్యం తగ్గిపోతుంది, బరువులు సరిగా పెరగక రైతు సోదరులకి ఎంతో నష్టాలని కలుగచేస్తాయి. ముఖ్యంగా ఈ పరాన్న జీవులు చూసుకున్నట్లయితే 3 రకాలుగా మనము పరిగణించుకోవచ్చు. అవి ఏమిటంటే అంతరపరాన్న జీవులు. ఇవి ఏమిటంటే పశువుల పేగుల్లోనూ అంతర వ్యవస్థలోనూ ఉంటూ పశువులు మేసిన ఈ మేతను కానీ ఆహారాన్ని కానీ ఇవి తీసుకోవడం ద్వారా తద్వారా పశువులకి నష్టాలను కలుగజేస్తాయి. అలాగే బాహ్యపరాన్న జీవులు, మన గోమార్లు లేదా పిడుదులు అంటారు కొన్ని ప్రదేశాల్లో. అలాగే ఈగలు, గజ్జి పురుగు కలుగజేసే మైట్స్ అంటాం అన్నమాట, మెయిన్ ఇన్ఫెక్షన్. వీటి వల్ల పశువులకి అనేకమైన రకమైన చర్మరోగాలు కలుగజేయడమే కాకుండా ఇవి రక్తం పీల్చడం వల్ల రక్తహీనత కలుగుతుంది, తద్వారా ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. అంతేకాకుండా చాలా రకాలైన పిడుదల ద్వారా లేకపోతే గోమార్ల ద్వారా అనేక రకమైన ప్రోటోజోవన్ వ్యాధులు సంక్రమింపజేస్తాయి. నెక్స్ట్ 3వ రకం తీసుకున్నట్లయితే రక్తపరాన్న జీవులు. ఇవి ఏమిటంటే రక్త కణాల్లో కానీ రక్తం బయట కానీ ఉంటూ ప్రాణాంతకమైన వ్యాధిగా సంక్రమించవచ్చు. వీటి వల్ల ఈవెన్ మన పశువులు చనిపోవడం కూడా జరుగుతుందన్నమాట. ఇప్పుడు మొదట మన అంతర్పరాన్న జీవులను చూసుకున్నట్లయితే ఇవి 3 రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. అవి ఏమిటంటే నులి పురుగులు లేదా ఏలిక పాములు. ఇవి రౌండ్గా గుండ్రంగా ఉంటూ దూడల్లో ముఖ్యంగా మరలను సైతం కలుగజేస్తాయి. ఈ దూడలు ముఖ్యంగా మనకి చర్మం తీసుకున్నట్లయితే కాంతిహీనంగా ఉంటూ కుండవలే ఉన్న పొట్టవలే కలిగి ఉంటాయి. అదే విధంగా సామర్థ్యం, వాటి బరువులు పెరగడం అనేది కూడా చాలా తగ్గుదల ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే టాక్సోకారా అని కానీ యాంకైలోస్టోమ్స్ అని కానీ ఇవి రక్తం పీల్చడమే కాకుండా వీటి బరువులో పెరుగుదలని గణనీయంగా తగ్గుతాయి అన్నమాట. వీటికి మనం ముఖ్యంగా మన గేదె దూడల్లో చూసుకున్నట్లయితే పైపర్జిన్ అనే మందు వాడడం ద్వారా వైద్యుని సంప్రదించి సరైన మోతాదులో వాడడం వల్ల వీటిని నివారించుకోవచ్చు. దూడల్లో చూసుకున్నట్లయితే మొట్టమొదటి జారీ చేసే ఈ నట్టల మందు లేదా ఏలికపాముల మందు 15వ రోజున పుట్టినాక 15 రోజున ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఏలికపాముల తల్లి నుంచే ఈ దూడలకు సంక్రమించే అవకాశం ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ప్రతి నెలకు ఒకసారి 6 నెలల వరకు ప్రతి నెలకు ఒకసారి క్రమం తప్పకుండా పశువైద్యుని పర్యవేక్షణలో ఈ నులి పురుగుల మందు లేదా ఏలికపాముల మందును తాగించుకోవాలి. ఆ తర్వాత 6 నెలల వయసు నుంచి ప్రతి 3 నెలలు లేదా ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి, ఆయా భౌగోళిక పరిస్థితులను బట్టి ఏ రకమైన పురుగులు ఉన్నాయో దానికి సంబంధించిన పురుగుల మందులు లేదా నట్టల మందును తాగించుకోవడం ద్వారా వీటిని అరికట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ జలగ పురుగులు. ఈ జలగ పురుగులు అనేది మన నీళ్ళలో ఉండే నత్తల ద్వారా పశువు నుంచి మేతలకు పోయినప్పుడు ఒకదాని నుంచి ఒకదానికి సంక్రమిస్తుంది. ఈ జలగలు మనకి పొట్ట జలగలు అంటారు.
లేదా ఇంకొక రకమైనది లివర్లో ఉండే కార్జపు జలగలు అంటారు. ఇంకొక రకమైన జలగ సిస్టోజోమా నేసేల్ అని ముక్కులో, మన ఈ ఆవుల పశువుల ముక్కులో ఉంటూ మువ్వబంతి అనే రోగాన్ని కలుగజేస్తాయి. వీటికి సంబంధించిన మందులు ప్రత్యేకంగా ఉంటాయి. మనకి ఏలిక పాములు, నులిపురుగులు వాడే మందులు వీటికి సరిపోవు కాబట్టి ఆక్సిక్లోజనైడ్, ట్రైక్లాబెండజోల్ ఇలాంటి మందులను వాడడం ద్వారా ఈ జలగ పురుగులని మనం నివారించుకోవచ్చు. అలాగే ఈ జలగ పురుగులు వచ్చే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, పారుతూ ఉంటాయి పశువులు, ఈ గడ్డం కింద లేకపోతే మెడ కింద వాపు వస్తూ ఉంటుంది. పేడ పరీక్షలో వీటిని గమనించి తద్వారా మనం వైద్యం చేసుకున్నట్లయితే సకాలంలో వీటి వల్ల వచ్చే నష్టాలను మనం అరికట్టుకోవచ్చు. నెక్స్ట్ అలాగే బద్దె పురుగులు అంటారు, ఇంగ్లీష్లో టేప్ ఫామ్స్ అని. ఇవి అంత నష్టాలను కలగజేయనప్పటికీ ఈ పేగుల్లో వీటిలో మనకి పేగులు మూసుకుపోయి కదలికలను తగ్గించడం ద్వారా ఈ జీవాలు, ముఖ్యంగా ఆవులు, దూడలు వీటిలో బరువులు తగ్గడం గమనించవచ్చు. వీటికి సరిపోయే మనకి సరైన మందులను వాడుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే ప్రాజిక్వాంటల్ అని, నిక్లోజమైడ్ అని కానీ పొడి మందులు లేదా బిళ్ళల రూపంలో వస్తాయి. వీటిని వాడుకోవడం ద్వారా ఈ బద్దె పురుగులను మనం వీలైనంత వరకు నివారించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మన రక్తపరాన్న జీవులను చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ 5 ముఖ్యమైన రక్తపరాన్న జీవులు ఉన్నాయి. వీటి వల్ల ఈవెన్ మనకి మరణాలను కూడా సంభవిస్తాయి. ఇవి మనం ముఖ్యంగా ఉండే సాధారణంగా సంక్రమించే రక్తపరాన్న జీవులు చూసుకున్నట్లయితే ఒకటి ట్రిపనోజోమియాసిస్ అంటారు, లేదా సర్రా అని అంటారు. ఇది ట్రిపనోజోమా అనే ప్రోటోజోన్ వల్ల, రక్తంలో తిరుగాడే ప్రోటోజోన్ వల్ల సంక్రమిస్తుంది. దీన్నే మన వాడుక భాషలో కుందేటి వెర్రి వ్యాధి అని అంటారు. ఈ వ్యాధి వచ్చిన లక్షణాలు ఇవి ఈగల ద్వారా ఒక పశువు నుంచి ఇంకొక పశువు, ముఖ్యంగా గేదెల్లో కనిపిస్తుంది. ఒక ఈగ వ్యాధి సంక్రమించిన పశువు మీద వాలి దాని రక్తాన్ని ఇంకొక పశువుకి, ఆరోగ్యకరమైన పశువు మీద వాలి వీటిని రక్తంలోకి ప్రవేశించినప్పుడు ఈ సర్రా లేదా ట్రిపనోజోమియాసిస్ లేదా కుందేటి వెర్రి వ్యాధి అనేది సంక్రమిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే పశువు జ్వరము 106 నుంచి 107 డిగ్రీస్ ఫారెన్హీట్ జ్వరం ఉంటుంది. కళ్ళు ఎర్రబారి కళ్ళ పుసులు కడుతూ ఉంటాయి. ఈ పశువుల్లో ముఖ్యంగా రక్తహీనత కలుగుతుంది. హిమోగ్లోబిన్ చాలా తగ్గిపోయి పాలిపోయినట్లు ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ నుంచి సరైన విధంగా ఇవి పర్ఫార్మెన్స్ చేయలేక ఈవెన్ చనిపోతూ ఉంటాయి, అనీమియా. సో కంపల్సరీగా వీటికి సంబంధించిన మందులు ట్రైక్విన్ అని కానీ, డైమినజన్ బెరినిల్ అని వస్తుంది, ఆర్ సరాల్. ఇవి పశు వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే ఈ సరైన సమయంలో వాడినట్లయితే ఈ మరణాలను అరికట్టవచ్చు. ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో సంకరజాతి పశువులకు బాహ్య పరాన్న జీవులైన థైలీరియాసిస్, బిబియాసిస్ వ్యాధులు ఆశిస్తాయి. పేలు, పిడుదులు, గోమార్ల ద్వారా ఆశించే ఈ వ్యాధులను పశువైద్యుల సలహాలతో ప్రత్యేకంగా టీకాలు వేయించాలి. సంకరజాతి ఆవులు ఉన్న పరిసరాల్లో, ఆ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ చిత్తూరు, విజయనగరం ఇలాంటి ప్రాంతాల్లో థైలేరియోసిస్, బిబిషియోసిస్ అనే ఈ ప్రోటోజోవన్ పరాన్నజీవులు, రక్త పరాన్నజీవులు ఉంటాయి. వీటిని కూడా మనం సరైన విధంగా ఈ బ్లడ్ స్మియర్స్ అంటే రక్తపూత నమూనాలని మనం పరీక్షించి ల్యాబ్లో నిర్ధారణ చేసుకున్నట్లయితే, వాడికి సరైన సమయంలో మందు వాడినట్లయితే ఈ వ్యాధి ద్వారా సంభవించే మరణాలను అరికట్టవచ్చు. ఉదాహరణకి ఈ థైలేరియోసిస్, బిబిషియోసిస్ అన్నవి ఈ పిడుదులు లేదా కొన్ని ప్రాంతాల్లో గోమార్లు అంటారు, వీటి వల్ల సంక్రమిస్తుంది. కాబట్టి ఈ పిడుదులు లేదా గోమార్ల యొక్క కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ థైలేరియోసిస్కి మనకి బ్యూపారోక్వోన్ అనే మందు బాగా పనిచేస్తుంది, కాకపోతే కొంచెం ఖరీదు ఎక్కువ. అందుకే ఒకసారి మనం ఈ బ్లడ్ స్మియర్స్ ద్వారా మన వ్యాధి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇది థైలేరియోసిస్ ఉన్నది అని మనము నిర్ధారించుకున్నట్లయితే అప్పుడు ఈ బ్యూటాలెక్స్ లేదా బిపరాక్వోన్ అని ఉంటుంది, ఆ డ్రగ్ వాడడం వల్ల మనము అరికట్టవచ్చు. అలాగే బెబిషియోసిస్, ఈ బెబిషియోసిస్లో లక్షణాలు ఏముంటూ ఉంటాయంటే ముఖ్యంగా తీవ్ర జ్వరం ఉంటుంది, 106, 107 ఫారెన్హీట్ వరకు. అలాగే ఈ రక్త కణాలు పగలడం వల్ల యూరిన్ ఎర్రగా ఉంటుంది, అందుకే దీన్ని ఎర్ర నీళ్ళ జ్వరము అని అంటారు. ఇది కూడా పిడుదల వల్ల సంక్రమిస్తుంది. ఈ వ్యాధిని కూడా సరైన సమయంలో మనము గమనించి గుర్తించి బెరినిల్ అనే మనము మందును పశు వైద్య పరీక్షలో వాడినట్లయితే ఇది నివారించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అనప్లాస్మోసిస్, ఇది కూడా రికెట్షియల్ ఆర్గనిజం వల్ల కలిగే వ్యాధి. ఇది కూడా పిడుదల వల్లనే సంక్రమిస్తుంది. తీవ్రమైన రక్తహీనత, అనీమియా కలిగి పశువులు ఈవెన్ చనిపోతాయి. ముఖ్యంగా ఈ సంకరజాతి ఆవులు, ఈవెన్ ఈ గేదెల్లో కూడా ఈ వ్యాధి సంక్రమించి చనిపోతాయి. దీనికి మనం ఒకవేళ వ్యాధి గుర్తించినట్లయితే రక్తహీనత ఉండి మనము రక్త నమూనాల్లో ఈ రక్తకణ పరాన్నజీవిని గమనించినట్లయితే దానికి సంబంధించిన ఆక్సిటెట్రాసైక్లిన్ కానీ, ఇమిడోకార్బ్ కానీ అనే మందును సరైన మోతాదులో సరైన సమయంలో వాడుకున్నట్లయితే ఈ వ్యాధిని అరికట్టవచ్చు.
అలాగే ముఖ్యంగా కోస్తా జిల్లాల ప్రాంతంలో ఉండే ఈ గేదెల్లో ముఖ్యంగా మనకి మైక్రోఫైలేరియోసిస్ అనే రక్త పరాన్నజీవి ఉంటుంది. ఇది మనుషుల్లో మామూలుగా బోధకాలు ఏనుకాలు కలుగజేసే వ్యాధి లక్షణం ఉంటుంది. కాకపోతే పశువుల్లో సెటేరియా సర్వై అనే యొక్క లార్వల్ ఫామ్ వల్ల ఈ మైక్రోఫైలేరియోసిస్ అని వస్తుంది. ఇది కూడా మన రక్త కణాల మధ్య తిరుగాడుతూ ఉండి పశువుల్లో ముఖ్యంగా పాల ఉత్పత్తి తగ్గిపోవడము, తీవ్ర జ్వరము, కళ్ళ వెంబడి పుసులు కట్టడము, అలాగే ఒక్కోసారి కాళ్ళ వాపు కూడా గమనించవచ్చును. ఇలాంటివి కూడా మనం రక్తం తీసి ఒక డ్రాప్ స్లైడ్ మీద చూసి మనం నిర్ధారించుకున్నట్లయితే ఐవర్మెక్టిన్ అనే మందును వాడితే మనకి ఇమీడియట్గా ఈ వ్యాధిని మనము మైక్రోఫైలేరియాసిస్ అనే వ్యాధిని అరికట్టుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ రక్త కణ పరాన్నజీవులు ముఖ్యంగా ఈ బాహ్య పరాన్నజీవులైన పీడుదులు, గోమార్లు లేదా ఈగల ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు వీటిని అరికట్టడంలో తగు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ బ్యూటాక్స్ స్ప్రే అని కానీ ఈ పిడుదలని అరికట్టే స్ప్రేలని షెడ్లలోనే కాకుండా అవి ఎక్కువగా మేతలు చుట్టుపక్కల ప్రాంతాల్లో పొదలు ఇవన్నీ లేకుండా సరైన మోతాదులో స్ప్రే చేసుకోవడము, అలాగే పశువుల చర్మం మీద కూడా స్ప్రేయర్లు వాడి తగు మోతాదులో వాడినట్లయితే ఈ శరీరం మీద ఉన్న పీడుదలు, గోమార్లు వీటిని కూడా అరికట్టుకోవచ్చు. దీని ద్వారా రక్తహీనత తగ్గుతుంది. అలాగా అంతేకాకుండా ప్రాణాంతకరమైన మనం ఇందాక అనుకున్నట్లు ట్రిపనోజోమియాసిస్ లేదా థైలేరియోసిస్, బెబీషియోసిస్, అనప్లాస్మోసిస్ అన్న వ్యాధులను అరికట్టుకోవడం ద్వారా రైతులకి నష్టాలను చాలా వరకు మనము తగ్గించుకోవచ్చు. రైతులు తెలిసి తెలియక అవసరమున్నా లేకున్నా విచక్షణారహితంగా మూగజీవాలకు మందులు, ఇంజెక్షన్లు వాడడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి పశు వైద్యుని ద్వారా వ్యాధి నిర్ధారణ చేయించిన తరువాతే అవసరమైన మందుల్ని వాడి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో త్వరగా చికిత్స చేయిస్తే పశువుల్ని మరణాల నుండి రక్షించుకునే అవకాశం అధికంగా ఉంటుంది.